నేతన్నకు అరిగోస. ఆత్మహత్యకు పాల్పడిన సిరిపురం లక్ష్మీనారాయణ భార్య వజ్రమ్మను సిరిసిల్ల ప్రభుత్వ దవాఖానా ఆవరణలో ఓదారుస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్. ఇట్లాంటి ఆత్మహత్యలు జరగకుండా చూడాలి. ఈ ఆత్మహత్యలకు కారణం ఎవడో నువ్వే చెప్పాలి. ఇప్పుడు ఏడిది సిరిసిల్లలో జరిగింది. సిరిసిల్లలో ఉన్న చేనేతలను మొత్తం ఎక్కడో తీసుకుపోయి కూర్చోబెట్టినామని చెప్తున్నావు కదా. మరి ఈ ఆత్మహత్య ఎందుకు జరిగింది? ఈ గవర్నమెంట్ కారణమా? ఈ గవర్నమెంట్ వచ్చి 3-4 నెలలేనా? ఈ గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుందని, ఏం జరిగిందని వీళ్ళ వల్ల కారణమైంది? నువ్వు 9.5 సంవత్సరాలు నువ్వే అధికారంలో ఉన్నావు, రాజ్యం నీ చేతిలో ఉంది. మళ్ళీ దట్టు 2009 నుంచి నువ్వే ఎమ్మెల్యే. ఎక్కడ? అక్కడ. మరి నువ్వు ఏం నువ్వు అన్ని అద్భుతాలు చేస్తే 2009 నుంచి 2023 దాకా నువ్వే అన్ని అద్భుతాలు సృష్టిస్తే ఈ 3 నెలలనే వాళ్ళు మొత్తం అటు ఇటు అయిపోయి ఆత్మహత్యలు చేసుకునే కాడికి పోయిందా పరిస్థితి? ఒకసారి ఆలోచించండి. వస్త్ర పరిశ్రమ సంక్షోభం పైన ప్రభుత్వం స్పందించాలి. ఆత్మహత్యలను రాజకీయ కోణంలో చూడొద్దు. నేతన్నలకు ఉపాధి చూపాలి. కేటీఆర్. అధైర్యపడొద్దు, అండగా ఉన్నాను అని భరోసా. లక్ష్మీనారాయణ కుటుంబానికి పరామర్శ, 50,000 ఆర్థిక సాయం అందజేత. ఇట్లా ఎన్ని కుటుంబాలని పరామర్శించినావు మిస్టర్ కేటీఆర్ నువ్వు? సిరిసిల్లలో కానీ తెలంగాణలో ఉన్న ఎంతమంది చేనేత కార్మికులు చచ్చిపోతే ఆకలి చావులతో ఎన్ని కుటుంబాలను పరామర్శించినావు? అధికారం పోయింది కాబట్టి వాళ్ళు నువ్వు పోయి అలా ముందు కూర్చున్నావు. అధికారంలో ఉన్నప్పుడు ఏ కుటుంబాన్నైనా నువ్వు కనీసం పరామర్శించినవా? అసలు ఆత్మహత్యలే లేవని ఆ చేసుకున్న ఆత్మహత్యలను కూడా పక్కన పెట్టే ప్రయత్నం చేసినావు. మీరు ఒక్కసారి ఆలోచించండి. 9.5 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా తెలంగాణ చేనేత సహకార సంఘాలకు ఎలక్షన్స్ లేవు. పాలక మండలి లేదు అక్కడ. మొత్తం సొసైటీలకు తాళాలు వేసి పెట్టినారు. దుమ్ము బట్టి బూజు పట్టిపోయినాయి లోపల. మరి దీని మీద నీ నిర్ణయం ఏదా? నువ్వు చెప్పా ఎందుకు 10 సంవత్సరాలు ఎలక్షన్స్ పెట్టలే? సంఘాలన్నింటినీ క్లోజ్ చేసి పడేసినావు. దీనికి ఆన్సర్ చెప్పు. నీ దగ్గర ఏమైనా సమాధానం ఉందా? ఎందుకు ఎలక్షన్స్ పెట్టలే? అక్కడ ఒక పాలక మండలి ఏర్పాటు చేసి ఆ వ్యవహారాలు నడిపిస్తే కొంత చేనేత కార్మికులకు ఉపాధి దొరికేది కదా. మరి ఎందుకు ఆ పని చేయలే? టోటల్ తెలంగాణలో ఒక 2-3 సంఘాలకు మించి ఏ సొసైటీ నడుస్తలేదు ఇప్పుడు 10 ఇయర్స్కి ఎలక్షన్ లేవు. దానికి సిగ్గు లేకుండా ఆత్మహత్యలు జరిగినాయి, గవర్నమెంట్దే బాధ్యత. 10 సంవత్సరాలుగా నువ్వు చేసిన పని ఏంది అని అంటున్నాం. ఇప్పుడు ఇదే మునుగోడు నియోజకవర్గానికి పోయినావు కదా. ఏది మొన్న బై ఎలక్షన్ అప్పుడు మీ జీవితాలు మార్చేస్తున్నావు కదా చేనేత కార్మికులది. ఏం చేసిన వాళ్ళకి? ఓ లోన్లు మాఫీ చేసినావా? కొత్త లోన్లు ఏమన్నా ఇచ్చినావా? మీకు మొగ్గాలు ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం, పవర్ లూమ్స్ ఇస్తాం అని ఏదో హామీలు ఇచ్చినారు కదా. ఏమైనా ఇవన్నీ హామీలు?